హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి బైనాన్స్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే లిస్ట్ అవుతుంది. దానివల్ల మనం ఫ్రీగా మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు. దాని గురించి అయితే చెప్తాను. ఎలా ఎర్న్ చేస్తాము ఏంటి, లైక్ వెబ్సైట్ లో చూపిస్తాను. ఎలా లాంచ్ ప్యాడ్ ప్రాజెక్ట్ ఇది. ఈ లాంచ్ ప్యాడ్ లో మన దగ్గర ఏవైతే ఫండ్స్ పడుంటాయో బిఎన్బి కానీ లేకపోతే యూఎస్డిటీ కానీ ఫ్రీగా పడుంటే దాన్ని లాక్ చేసి మనం ఎయిర్ డ్రాప్ ద్వారా మనం టోకెన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. దీని గురించి అయితే వాళ్ళు డిస్కస్ చేస్తాను గైస్. ఫ్రీగా 24 hours లో మనం మనీని ఎలా ఎర్న్ చేస్తాము, ఉన్న డబ్బులతోనే ఎట్లా ఎర్న్ చేస్తాము, ఎట్లా టోకెన్స్ ని ఎర్న్ చేసుకొని లిస్టింగ్ అవ్వగానే సెల్ చేసుకొని ఎగ్జిట్ అయితే అవుతాము అని చెప్పి దీని గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి వనా గైస్. ఇది బైనాన్స్ లాంచ్ ప్యాడ్ కి 60-second ప్రాజెక్ట్. అంటే బైనాన్స్ లాంచ్ ప్యాడ్ లోనే లాంచ్ అవుతుంది. బైనాన్సే ఈ ప్రాజెక్ట్ ని అసలు లాంచ్ చేస్తుంది. సో టోటల్ సప్లై చూసుకుంటే కనుక 112.64 million అయితే వస్తుంది మనకి. టోటల్ సప్లై మ్యాక్స్ వచ్చేసరికి 120 million ఉంది. 7 million చేంజ్ అయితే ఉంది. తర్వాత ఎప్పుడో వస్తుంది. సర్క్యులేటింగ్ లో వచ్చేసరికి 30.08 million వనా అయితే మనకి ప్రెసెంట్ సర్క్యులేటింగ్ అవుతూ ఉంటుంది. సో అట్లాగే మనం చూసుకుంటే కనుక కేటగిరీ వైజ్ మనకి కాయిన్ బేస్ వెంచర్స్ పోర్ట్ఫోలియోలో ఉంది, పాలీచైన్ క్యాపిటల్ పోర్ట్ఫోలియో, అండ్ అట్లాగే ఇండస్ట్రీస్ చూసుకుంటే కనుక ఏ అండ్ బిగ్ డేటా మీద అయితే వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ లేయర్ 1 సొల్యూషన్స్ కూడా వర్క్ చేస్తుంది. సో ప్రెసెంట్ మనం ఏలో ట్రెండ్ అయితే ఉన్నాం కదా, దీని టోకనామిక్స్ కూడా బాగా అనిపించాయి. అసలు ఇది దేనికి వర్క్ చేస్తుంది అని అంటే, వనా ఈజ్ అన్ ఈవీఎం కంపాక్టబుల్ లేయర్ 1 బ్లాక్ చైన్ నెట్వర్క్ టు ఎనేబుల్ యూజర్స్ టు ట్రాన్స్ఫార్మ్ పర్సనల్ డేటా ఇంటూ ఫైనాన్షియల్ అసెట్స్ బై అగ్రిగేటింగ్ ప్రైవేట్ డేటా బేస్ ఫర్ ఏఐ మోడల్ ట్రైనింగ్. ఓకే, సో సింపుల్ గా చెప్తాను ఇది దేని మీద వర్క్ చేస్తుంది అని చెప్పి. నేను చదివి డేటా పరంగా తెలుసుకున్నది ఏంటి అంటే, యూజువల్ గా మనం గూగుల్లో ఏదైనా ఒక సెర్చ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తే మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా ఫేస్బుక్కి వెళ్ళినా ఆ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ గురించే మనకి యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి, లేకపోతే ఆ ప్రోడక్ట్ గురించే రివ్యూస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్ని వస్తూ ఉంటాయి కదా. ఇట్లాంటి దాన్నే వీళ్ళు బ్లాక్ చైన్ లోకి తీసుకొచ్చి బ్లాక్ చైన్ లో డేటా బేస్ ని వీళ్ళైతే ఇట్లాంటి డేటాని అయితే సెల్ చేస్తూ ఉంటారు. ఇదే వనా. ఇట్లాంటి ప్రాజెక్ట్ ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు అయితే క్రిప్టో ఇండస్ట్రీలో లేదు. ఫర్ ద ఫస్ట్ టైం అని అయితే అనుకుంటున్నాను. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండొచ్చు ఈ బుల్ రన్ కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే బుల్ రన్ స్టార్ట్ అవబోతున్నామో కరెక్ట్ అట్లాగే వస్తుంది. అట్లాగే డేటా డౌస్ మీద వర్క్ చేస్తుంది. చాలా ఉన్నాయి. దీని గురించి మనం క్లియర్ గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ప్రెసెంట్ మనం ఏంటంటే ఫ్రీగా ఎలా మనీ ఎర్న్ చేయాలని అయితే చూద్దాము. సో నెక్స్ట్ మనకి ఇది ఇంట్రడ్యూసింగ్ వనా ఆన్ బైనాన్స్ లాంచ్ పూల్ ఫార్మ్ వనా బై లాకింగ్ బిఎన్బి ఆర్ ఎఫ్డి యూఎస్డి. మనకి ఏదైతే అకౌంట్ లో ఇప్పుడు మనం ఆల్రెడీ హోల్డింగ్స్ చేస్తున్నాం కదా, హోల్డింగ్స్ చేస్తున్న దాంట్లో బిఎన్బి కానీ ఎఫ్డి యూఎస్డి కానీ ఉంటే గనక దాంతో మనం వనా టోకెన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకుంటే కనుక బిఎన్బి పూల్ కి ఏదైతే మీకు కనిపిస్తుంది కదా, బిఎన్బి పూల్ కి వచ్చేసరికి 8,500 వనా ఇన్ బిఎన్బి పూల్ వస్తుంది, 1,500 వనా ఇన్ ఎఫ్డి యూఎస్డి వస్తుంది. అయితే పర్సంటేజ్ పరంగా చూసుకుంటే బిఎన్బితో స్టేక్ చేసిన వాళ్ళకే 85% అయితే టోకెన్స్ అన్నది 85% అన్నది మనకి ఇస్తూ ఉంటారు బిఎన్బి వాళ్ళకి. ఎఫ్డి యూఎస్డిలో లాక్ చేసిన వాళ్ళకి ఏంటంటే 15% మాత్రమే వస్తుంది. నాకు రిస్క్ వద్దు, బిఎన్బి రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఫ్లక్చువేషన్ వచ్చినా కానీ నేను లాస్ అవుతాను అనుకుంటే కనుక మీరు ఎఫ్డి యూఎస్డిలోనే చేసుకోండి. లేదు నా దగ్గర బిఎన్బి ఉంది అని అంటే కనుక బిఎన్బిని స్టేక్ చేసి ఫ్రీగా టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోండి. అట్లాగే దీని లిస్టింగ్ టైం వచ్చేసరికి మనం మోస్ట్ ప్రాబబ్లీ రేపు 3 అనుకుంటున్నాను. సో యా, బైనాన్స్ విల్ లిస్ట్ వనా 2024-12-16. ఓకే, రేపు మండే కదా, మండే 3 PM కి మోస్ట్ ప్రాబబ్లీ అయితే మనకి వనా అయితే లిస్ట్ అయిపోతుంది. లిస్ట్ అవ్వగానే మీ ఇష్టం, మీరు కావాలి అంటే సెల్ చేసేసుకొని మార్కెట్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. లాంచ్ ప్యాడ్ దీని సప్లైలో ఉన్న ప్రెజెంట్ చూసుకుంటే కనుక 4% అన్నది సప్లై అన్నది మనకి బైనాన్స్ లాంచ్ ప్యాడ్ లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీన్ని స్టేక్ చేయాలంటే ఎలా, సో ఇది మీరు హోమ్ పేజ్, ఇది మీరు బైనాన్స్ లాంచ్ ప్యాడ్ లో మీరు చూస్తే కనుక ప్రెసెంట్ వనా అన్నది కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఇక్కడ నేను బిఎన్బి ఉందనుకో, నా దగ్గర యాక్చువల్ గా బిఎన్బి నా బైనాన్స్ అకౌంట్ లో లేదు, నా ట్రస్ట్ వాలెట్స్ లో ఉన్నాయి. నేను తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ అందరికి వీడియో పబ్లిష్ చేసిన తర్వాత నేను కూడా లాక్ అయితే చేస్తాను. సో ఇక్కడ బిఎన్బి ఉంది కదా, బిఎన్బిని తీసుకొచ్చి లాక్ అని కొట్టామనుకోండి, ఇక్కడ మ్యాక్స్ బిఎన్బి అని అడుగుతుంది. లాక్ కొట్టంగానే లాక్ అయిపోతుంది. అట్లాగే ఎఫ్డిఎస్డి కూడా వెబ్సైట్ వాళ్ళకి చెప్తున్నాను, ఇది వెబ్ పేజ్ వాళ్ళకి. ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు, వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 అయితే అండ్ 1 ఎఫ్డిఎస్డి అయితే ఉంది. అట్లాగే ఒకసారి ఎఫ్డిఎస్డి కూడా బై చేసి చూద్దాము.
సో మీరు చూసుకుంటే కనుక నేను మార్కెట్ రేట్లో FDUSDని అయితే కొనేసాను మొత్తం నా దగ్గర ఉన్న నార్మల్ డాలర్స్తో. మీరు ఇక్కడ చూస్తే కనుక అవైలబుల్ FDUSD వచ్చేసరికి నాకు 130 అయితే చూపిస్తుంది. లాక్లోకి వెళ్ళి మ్యాక్స్ నొక్కి లాక్ అని నొక్కామనుకోండి మనకి ఇది లాక్ అయిపోతుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ అన్లాక్ నొక్కి మ్యాక్స్ నొక్కితే కనుక మళ్ళీ నాకు అన్లాక్ కూడా అయిపోతుంది, నో ప్రాబ్లం. దాన్ని బట్టే మనకైతే ఈ వనా ఏదైతే ఉంటుందో రేపు మనకి అప్డేట్ అయితే అవుతుంది. దాని తర్వాత మనం దాన్ని సెల్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఒకసారి ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే చూపిస్తాను మీకు. ఆండ్రాయిడ్ కానీ iOS కానీ ఎవరైనా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది దాని గురించి అయితే చూద్దాం గైస్ మనం. ఫోన్లో మీరు చూస్తే ఇట్లా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. మనకి ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ బైనాన్స్ అని కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి మోర్ సర్వీసెస్ అని చెప్పి ప్రెస్ చేయాలి. మోర్ సర్వీసెస్ లో కిందకు వస్తే ఎర్న్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, కనిపిస్తుంది కదా ఎర్న్ లో మనకి లాంచ్ పూల్ అని ఉంటుంది. లాంచ్ పూల్ ని ప్రెస్ చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్ గోయింగ్ వనా టోటల్ ఎయిర్ డ్రాప్ వచ్చేసరికి ప్రాజెక్ట్ డ్యూరేషన్ 2 days ఎండ్స్ ఇన్ 12 hours 54 minutes 35 seconds అయితే కనిపిస్తుంది. ఇక్కడ FDUSD లాక్ చేద్దామా BNB లాక్ చేద్దామా, మనకైతే 2 కనిపిస్తున్నాయి కదా. సేమ్ BNB ఒకవేళ మీ అకౌంట్ లో ఉంటే కనుక ఇక్కడ లాక్ కొట్టేసరికి మీకు ఇక్కడ BNB ఏవైతే ఉంటే కనుక ఉన్న వాళ్ళకి ఇట్లా BNB చూపిస్తుంది, లాక్ చేసేయండి. అదే FDUSD ఉన్న వాళ్ళకి ఇక్కడ నా దగ్గర ఇక్కడ 130 ఇందాక లాక్ చేసి అయితే అన్లాక్ చేస్తాను కదా, మళ్ళీ ఇప్పుడు ఫోన్ లో కూడా ఒకసారి లాక్ అయితే చేసి చూపిస్తాను చూడండి. సో సక్సెస్ఫుల్లీ లాక్డ్ అని చూపిస్తుంది కదా. ఇది నేను టైం అయితే చూడలేదు ఎంత పీరియడ్ లో వస్తుంది అని చెప్పి. మీకైతే ఇక్కడ వనా కనిపిస్తూ ఉంటుంది, మీకు ఎంత వనా వచ్చింది అని చెప్పి. రేపు మీరు డీటెయిల్డ్ గా వనాని అయితే ఇది చేసుకోవచ్చు. కావాలి అంటే ఫ్రీగా మనీని ఏం చేద్దాము అనుకుంటే కనుక చేసుకోండి గైస్. నేనైతే BNB లో చేద్దాం అనేది అనుకుంటాను. నాకు ట్రస్ట్ వాలెట్ లో కొన్ని BNB అయితే పడున్నాయి. ఆ BNB నేను మూవ్ చేసి నేనైతే లాక్ చేసి వనాని కొంచెం వనాలో ఫ్రీ మనీని అయితే ఏం చేద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇట్లా చేస్తే కనుక రేపు పొద్దున మీకు వచ్చిన తర్వాత మీరు దానివల్ల ఎంత ఎర్న్ చేశారు, లేకపోతే ఎన్ని టోకెన్స్ వనా వచ్చాయి అని కూడా నాకైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్స్ కోసం చూస్తూనే ఉండండి క్రిప్టో గ్యాన్ తెలుగు. ఓకే గైస్, హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.